నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించడానికి ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికి వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కానీ బెంబేలెత్తి పారిపోకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. శ్రావణ మాసం కృష్ణపక్షం 2025 ఆగస్టు 21 గురువారం. సూర్యోదయం ఉదయం 6:04. సూర్య అస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం తెల్లవారుజామున 3:56. చంద్ర అస్తమయం సాయంత్రం 5:26. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి రాత్రి 12:08 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము వనిజ మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:19 వరకు. తదుపరి శకుని. యోగము వ్యతిపాతము సాయంత్రం 4:11 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:26 వరకు. యమగండం ఉదయం 6:04 నుండి 7:37 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 10:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:04 వరకు. వర్జ్యం ఉదయం 8:21 నుండి 9:56 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:49 నుండి 7:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:44 వరకు. ఆగస్టు 21 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:17 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ నక్షత్రం వారం కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాంటి రోజులో ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, గురుపుష్య యోగం ఏర్పడుతున్నాయి. ఇవి అరుదైన మహా అద్భుతమైన యోగాలు. ఈ యోగ సమయం ఉదయం 6:09 నుండి రాత్రి 12:08 వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం,
చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ సమయంలో ఏ పనులు చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరడం, వ్యాపారాన్ని ప్రారంభించడం, ముఖ్యమైన పనులు చేయడం, గృహారంభ కార్యక్రమాలు ప్రారంభించటం, నూతన భవనాలు శంకుస్థాపన చేయడం, కొత్తగా బంగారం, వాహనాలు కొనుగోలు చేయడం, అద్దె ఇల్లు మారడం, నూతన గృహప్రవేశం చేయడం, ఒక్క వివాహానికి సంబంధించినవి వివాహం తప్ప మిగతా ఏ పనులైనా చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకత మాస శివరాత్రి. జాప్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల వంటి సమస్యలతో ఇబ్బంది పడటానికి కారణం జాతక ప్రకారం గ్రహదోషాలు ఉండటమే. ఇలాంటి గ్రహదోషాల నుంచి విముక్తి కలిగించడానికి మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో సేనానాయకుడిగా 10 రోజులు బాధ్యత వహించారు. ఈరోజు ప్రశ్న: ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించారు? 5 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 18 రోజులు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి. మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడి కలత చెందుతారు. వృషభ రాశి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మిథున రాశి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్కాటక రాశి. డబ్బు కోసం పడ్డ ఇబ్బందులు తీరుతాయి. సింహరాశి. గతం నుండి ఎదుర్కొంటున్న ఒక వివాదం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. కన్య రాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. తులారాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృశ్చిక రాశి. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ధనుస్సు రాశి. రావలసిన సొమ్ము అందడంతో అవసరాలు తీరుతాయి. మకర రాశి. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. కుంభరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. మీన రాశి. అందరిలోనూ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.